కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక కొంతమంది మాకు నష్టం జరిగింది, మా జీవితాలు నాశనం అయిపోయి మేము కేసులు ఇరుక్కున్నాం, మమ్మల్ని జైల్లో పెట్టేస్తున్నారు, ఈ కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని చెప్పి గగ్గోలు పెడుతున్నారండి. అయితే నిజంగానే అంటే మేము కూడా గమనించింది ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది జీవితాలు అయితే తలక్రిందులయ్యాయి. వాళ్ళెవరు ఏంటనేది మనం ఈ రోజున ఈ లైవ్ ద్వారా చర్చిద్దాం. అంతకన్నా ముందు కొన్ని ఈరోజు ముఖ్యాంశాలు ఉన్నాయండి. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలు ఉన్నాయి. ఈ తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడే ప్రజలకు మనం తెలియజేయాలి. కాబట్టి ప్రతిరోజు ఆ రోజుకి వైసీపీ చేసిన తప్పుడు ప్రచారాల్లో మరీ అన్నీ వాళ్ళు చేసే అన్నిటికి మనం సమాధానం చెప్పలేం. ఎందుకంటే రోజుకి కొన్ని వేలల్లో తప్పుడు ప్రచారాలు బయటికి రిలీజ్ చేస్తారు. అందులో కొన్ని ముఖ్యమైన అంశాలను మాత్రం ప్రజలకు తెలియజేద్దాం. అంటే ముందుగా ఇతను ఒక జడ్జిగా చేసి రిటైర్ అయ్యాడు. రిటైర్ అంటే వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నానని అతను అంటాడు. అతను ఏదో తప్పు చేస్తే తీస్తారని మరికొందరు అంటారు. ఈ జడ్జి అంటే అతను ఏం చేయాలి? ఎవరైతే తప్పు చేశారో, నేరస్తుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష విధించటం జడ్జి గారికి ఇచ్చిన విధులు, అంటే జడ్జి గారికి ఇచ్చిన డ్యూటీ అది. అలాంటి ఒక జడ్జి చేసిన వ్యక్తి ఈ రోజున నేరస్తులకి అనుకూలంగా నేరస్తులకు కొమ్ము కాస్తూ పబ్లిక్గా మాట్లాడుతున్నాడు. ఎందుకు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారితో వైసీపీతో అంటకాగుతున్నాడు కాబట్టి. ఎవరో ఒక అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడని ఒక ఫోటో వచ్చిందట. అతను చెరువులో పడిపోయి చనిపోయాడు. ఎక్కడ తునిలో ఒక ఘటన జరిగిందండి. ఒక ముసలాయన, నిన్న జరిగిన అబ్బాయి కూడా వాటర్లో పడిపోయి చనిపోయాడు. మొన్న ఆ పెద్ద ఆయన కూడా వాటర్లో పడిపోయి చనిపోయాడు. దీన్ని వాటర్ ఎన్కౌంటర్ అంటారు. కాబట్టి రేపు వాళ్ళ తరపుళ్ళు ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇప్పుడున్న హోంమంత్రి గారిని కూడా జైల్లో పెట్టిస్తానంటున్నాడు. ఇంతకీ వాళ్ళిద్దరూ ఎవరు? ఆ పెద్ద ఆయన అనే అతను ఒక మైనర్ బాలికని, ఒక 10th క్లాసో 9th క్లాసో 8th క్లాసో పిల్ల, చిన్న పిల్ల, ఆ పాపను తీసుకుని ఎక్కడో ఒక కుబురుగా ఉండే మామిడి తోటల్లో ఒక వ్యక్తికి కనపడ్డాడు. అది చూసినప్పుడు అది చూడడానికి అనుకూలంగా ఉన్న వీడియో కాదండి. మనసు అంతా కకావికలం అయిపోద్ది. అలాంటి పరిస్థితిలో చిన్న పాప ఉంది. అతను తప్పు చేశాడని ఒక అతను పబ్లిక్గా బయటికి తీసుకొచ్చేటప్పటికి ఆ ముసలతను ఎవరైతే ఉన్నాడో ఆ పెద్ద అతన్ని వాళ్ళ వీధిలో, ఆ తునిలో ఉన్న వాళ్ళ వీధిలో ఉన్న అక్కడ ఉన్న గ్రామస్తులనాలా మరేంటి వాళ్ళందరూ వచ్చి సావశత కొట్టేశారు. వాళ్ళ కొడుకు కూడా నా తండ్రిని ఏం చేసినా సరే నాకు సంబంధం లేదు, అలాంటి ఓడి కడుపును ఎందుకు పుట్టానని బాధపడ్డానని వాళ్ళ కొడుకు కూడా బాధపడ్డాడు. అంటే ఒక మైనర్ బాలికతో ఒక ముసలైన అసభ్యంగా ప్రవర్తించటం, తనను పాడు చేసే ప్రయత్నం చేయటం, పాడు చేయటం, అది ఇతనికి చాలా చిన్న విషయం అటండి. ఆ రోజున పోలీసులు గాలిస్తూ ఉంటే ఇంత మొత్తం రాష్ట్రం అంతా గోలగోల అయిపోయింది. అది అతను ఫోటో వేసి రేపిస్ట్, ఇతను మైనర్ బాలికని రేప్ చేశాడు అని చెప్పి వచ్చేయడంతో అతనికి అవమానం అనిపించి ఉండొచ్చు. ఎందుకంటే అతని వీధిలో ఉన్న జనం వచ్చి కొట్టారు, అతన్ని చదవకొట్టేశారు, మొత్తం బట్టల గేట్లు జింపేశారు. గ్రామస్తులు, సాధారణమైన గ్రామస్తులు కొట్టేశారు. ఆ అవమానం తట్టుకోలేక అతను నీటిలో పడి చనిపోయాడు అన్నారు. నీటిలో అతని శవం దొరికితే ఇప్పుడు ఇతను ఏమంటాడంటే ఆ చిన్న పాపని ఆ రేప్ చేసిన, పాడు చేసిన ఆ వ్యక్తి యొక్క కూతురుగాని వచ్చి కంప్లైంట్ ఇస్తే డైరెక్ట్ హోంమంత్రి గారిని అరెస్ట్ చేస్తారట. హోంమంత్రి గారిని జైల్లో పెట్టుతాడంటే ఇతను. ఒకవేళ అక్కడ జరిగింది నిజంగా కనుక ఇంకోటి చెప్తున్నాడు, నిన్న ఒక అబ్బాయి చనిపోయాడు అలాగన్నాడు. ఆ అబ్బాయి ఏం చేశాడండి? ఒక చిన్న పాపని, పసిపాపని నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళి ఆ చిన్న పాపకి అసలు ఏం జరుగుతుందో ఏంటో కూడా తెలియని వయసు, ముక్కు పచ్చలారని ఒక చిన్న పిల్లని క్రూరంగా రేప్ చేయడం చాలదన్నట్టు ఒక వాటర్ టబ్ ఉంటే ఆ టబ్లో తనను ముంచేస్తే అక్కడ ఏం జరుగుతుందో చిన్న పాపకు తెలియదండి. అప్పటి వరకు శారీరక హింస అనుభవించింది. అప్పటి వరకు ఒక అన్న లేకపోతే ఒక బాబాయ్, ఒక మామ ఏదో చాక్లెట్ ఇస్తానని తీసుకొచ్చాడు. ఇతను ఏం చేస్తున్నాడు నాకు తెలీదు, ఒళ్ళంతా పెయిన్. అంటే అది మనం అసలు ఊహించలేమండి బాబు. ఆడపిల్లల తల్లిదండ్రులు అయితే అసలు ఊహించలేరు. అలాంటి దారుణమైన మారణకాండ చేసి మళ్ళీ ఆ పాపను తీసుకొచ్చి నీటిలో, అంటే పిల్లల మొహం మీద కొన్ని నీళ్లు వేస్తేనే, స్నానం చేసేటప్పుడు మొహం మీద నీళ్ళు పడితేనే వాళ్ళు కంగారు అయిపోతారండి. అలాంటి ఒక చిన్న పాపని చనిపోయేదాకా టబ్లో ముంచి చంపాడు. అలాంటి వాడు కూడా పొద్దుడు లేచి శవమై తేలాడు. అది బయటపడింది. ఒక మైనర్ పాపని ఇలాగా రేప్ చేసి చంపాడంటే ఏదో బతుకున్న చచ్చినా ఒకటే. ఇంక బయట ఎక్కడ తిరిగితే ఎవరైనా చంపేస్తారు అనుకున్నాడు, ఏదో సంథింగ్ అనుకుని ఆడు సిగ్గుతో దూకి చచ్చాడు. ఆడంట ఒక బాబు అతను. నిన్నేదో ఒక బాబు ఇలా చనిపోయాడు,
ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు అర్థం కాదు. వైసీపీలో ఉంటే అందరూ ఇలాగే నేరస్తులనే సపోర్ట్ చేస్తారా? వాళ్ళు చనిపోతే దాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్కి ఆపాదిస్తారా? ఒకవేళ నిజంగా కనుక గవర్నమెంట్ చేయించుంటే మొత్తం ఆ ఏపీలో ఉన్న ప్రజలందరూ వేసి శాల్యూట్ చెప్తారు. ఆడపిల్లల రక్షణ కోసం ఆడపిల్లల్ని పాడు చేస్తే, ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని మైనర్ బాలికల్ని చంపేస్తే ఈ గవర్నమెంట్ లేపేసిందంట అంటే చాలా గొప్ప మైలేజ్ అది గవర్నమెంట్కి. కానీ అలా ఎక్కడ మేము చూడలేదు, మాకు ఎక్కడ తెలియలేదు. గవర్నమెంట్ చంపింది, పోలీసులు చంపారని ఎక్కడ లేదు. ఇప్పుడు సజ్జనార్ ఉన్నాడు, ఆయన ఎందుకు హీరో అయ్యాడు? అక్కడ దిశ అనే ఒక అమ్మాయిని నలుగురు, ఆ అమ్మాయి అయితే పెద్ద అమ్మాయి, మైనర్ కాదు, నలుగురు రేప్ చేసి దహనం చేశారు, చంపేశారని నలుగురు లేపేస్తే ఆ రోజున ఇండియాకి హీరో అయిన సజ్జనార్. ఒకవేళ నిజంగా ఈ చిన్నపిల్లల విషయంలో ఇలా ప్రవర్తించిన వాళ్ళని ఏ పోలీసు అధికారైనా లేపేయాడంటే ఆయన కూడా హీరో అవుతాడండి. అలా ఒకవేళ లేపించేయడంలో ప్రభుత్వం యొక్క ఇదుండా లేపేయండి, ఆడపిల్లల్ని ఎలా చేసేవాడు, రేపు పొద్దున్నకి ఎవడు అలా చేయకుండా లేపి అవతల పాడేయండి అనేది ఎక్కడన్నా ఉందనుకోండి, జనం అందరూ లెగిసి నిలబడి చప్పట్లు కొడతారు, శాల్యూట్ చేస్తారు. కానీ వాళ్ళ కాళ్ళు చెరువులో దూకి చనిపోతే దాన్ని తీసుకొచ్చి వాళ్ళు తప్పు చేశారు అంటలేదు ఇతను. అలాంటి వాళ్ళంట అతను నీటిలో పడి చనిపోతే ఆ నీటిలో పడి చనిపోయిన దానికి కారణం గవర్నమెంట్ అని చెప్పి హోంమంత్రి గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద కేసులు పెడతాడట. ఇలా తయారయ్యారండి, ఇలా ఉందండి పరిస్థితి. మళ్ళీ ఇతను ఒక జడ్జి చేసి వచ్చినోడు, ఒకవేళ ఏమో అలగాగా తిరిగేవాడు, గంజాయి వేసుకుని తిరిగేవాడు, ఓ తాగుబోతో కాదు, ఒకవేళ అలాంటి అయితే ఆడికి అంతకుమించి ఏం తెలుస్తుంది ఊరుకొచ్చానెత్తి. కానీ అలాంటి నేరం చేసినోడికి మన ఐపీసీ సిఆర్పీసీలోను లేకపోతే ఇప్పుడు బిఎన్ఎస్ చట్టాల ప్రకారం మరణశిక్ష ఉంది కదా వాళ్ళకి. ఒక ఆడపిల్లని మైనర్ బాలికని అలా చేయడం అంటే పోక్సో కేసు, అది 20 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది. 20 సంవత్సరాలు. నిజంగా ముసలోడు కనుక అక్కడ ఆ దూకి చనిపోకుండా అరెస్ట్ అయ్యి శిక్ష పడి ఉంటే అతను చచ్చేదాకా జైలే. 20 సంవత్సరాలు జైలు, అవసరమైతే మరణశిక్ష. ఇక్కడైతే ఓ చిన్న పాపని చంపేసాడు, చంపేసినోడికి కోర్టే మరణశిక్ష విధిస్తుంది. అలాంటి వాళ్ళని వెనకేసుకొచ్చి గవర్నమెంట్ని విమర్శిస్తున్నాడు ఇతను. ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ రోజున వైసీపీకి సపోర్ట్ చేస్తూ. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా ఏపీ ప్రజలను కోరుకుంటున్నానండి. జాడ శ్రావణ్ కుమార్ ఇతను మొన్నటిదాకా, ఇప్పుడు అతని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోక్కర్లేదు, అందరికీ తెలిసిందే. మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీ కోసం మాట్లాడిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీతో ఆయన ఏదో పొత్తు సీట్లు అడిగాడు, లేకపోతే అసెంబ్లీ నియోజకవర్గాలకి ఎంత ఇమ్మని అడిగాడు, ఇవ్వలేదు. ఇవ్వని కారణంగా అని వెంటనే ఎలక్షన్ ముందే రివర్స్ అయిపోయాడు. ఒకవేళ ఎలక్షన్ అయ్యి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఒకవేళ అనుకున్న ఏదో జరగట్లేదని అప్పుడేమైనా వ్యతిరేకించడానికి కొంచెం అర్థం ఉంది. అప్పటి వరకు ఇదే జాడ శ్రావణ్ కుమార్ TV5లో కూర్చుని ఒక డాక్యుమెంట్ ఎలా చూపించాడు, ఇదిగో వైస్ ఛాన్సలర్స్ అందరినీ కూడా ఒక కులవళ్ళనే వేసుకున్నారు అని ఒక డాక్యుమెంట్ చూపిస్తే ఆల్మోస్ట్ వచ్చపోయించాడు జగన్. సిఐడి కేసు పెట్టి ఆయన కూర్చోబెట్టినందుకు, యాంకర్ మూర్తి గారిని ఆ కూర్చోబెట్టినందుకు ఆ ఛానల్ యజమాని అయిన బిఆర్ నాయుడు గారి మీద మొత్తం అందరి మీద ఎఫ్ఐఆర్ చేసి ఆల్మోస్ట్ దడ్డలు ఆడించాడు ఆయన. అంటే అలాంటి వాడు కరెక్ట్ అండి? అలాంటి వాడు ఉంటే అంత సమయమును పట్టిస్తారా? శాంతి సామరస్యాలతో ఉంటారా? చక్కగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి అందరికీ అన్ని హక్కులు ఇచ్చి ఎవరి కాళ్ళు స్వేచ్ఛగా బ్రతకండి అంటే మనం ఆ స్వేచ్ఛను ఎలా దుర్వినియోగం చేస్తామండి? ఇదేనా పద్ధతి? ఇప్పుడు ఈయన వచ్చి పెద్ద పెద్ద మాటలు, హోంమంత్రి గారి మీద మర్డర్ కేసు పెట్టేస్తాడట. జగన్మోహన్ రెడ్డి గారికి వెళితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్లు వేసుకుని పారిపోవాల్సి వస్తుందట. ఈయనే తరుము కొడతా. ఏంటండి ఈ డైలాగులు ఏంటి? ఈ డైలాగులు గతంలో ఎందుకు రాలేదు? ఓకే, మీరు నిజంగా పోటుగాళ్ళని నేను ఒప్పుకుంటానండి, మీరు చాలా పెద్ద పోటుగాళ్ళు, వీరులు, సూర్యులు. మరి ఇదే మాటలో జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, సీఎంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఆ టైంలో కూడా మాట్లాడినోండి నేను. ఈవేళ నేను ఇలాగే ఉండొచ్చు, కానీ ఆ టైంలో ఇంతకన్నా ఎక్కువ మాట్లాడినోండి. ఏది జరిగితే అదే జరుగుతుంది, చూసుకుందాం ఆయనకి పుష్ప స్టైల్లో మొత్తం తెగించేసి నిలబడినోండి. అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎవరో ఈవేళ ఒక మంచి వ్యక్తి, ఒక పెద్ద ఆయన అధికారంలోకి వచ్చి అందరినీ పిల్లల్లాగా, అందరినీ సొంత కుటుంబంలో చూసుకుంటూ ఎవరు తిట్టినా, ఎవరు ఏం చేసినా మాట్లాడకుండా భరిస్తూ పోతూ ఉంటే మనం ఆయన్ని ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం అండి? ఆయన ఇలాగ అవమానకరంగా మాట్లాడడం ఎంతవరకు న్యాయం అండి? తప్పు కదండి అది. తప్పని అనిపించట్లేదా మీకు? రాజకీయం చేయండి, తప్పలేదు. ఇప్పుడు మీరు పార్టీ పెట్టారు, జాడ శ్రావణ్ గారు పార్టీ పెట్టారు. ఎస్, నేను పార్టీ పెట్టాను, బడుగు బలహీన వర్గాల కోసం నేను పనిచేస్తాను, ఇగో నేను గెలిస్తే ఇక మీకు ఇలాగ చేస్తాను, మాట్లాడండి, తప్పలేదు. లేదు ఈ గవర్నమెంట్ ఎక్కడన్నా పొరపాటు చేసిందా, ఆ పొరపాటుని ఎండగట్టండి, తప్పలేదు. లేదు రామచంద్ర యాదవ్ గారు పార్టీ పెట్టారు, బీసీల కోసం మీరు ఏం చేస్తారో చెప్పండి.
బీసీలకి ప్రభుత్వం ఏమైనా అన్యాయం చేస్తే ఏం అన్యాయం చేసింది? వైసీపీ హయాంలో ఏం అన్యాయాలు జరిగాయి? వాటిని కంపేర్ చేయండి. కంపేర్ చేసి ఒకవేళ వీళ్ళందరికన్నా నేనైతే బాగా చేస్తాననేది ఏమైనా ఉంటే మీరు చెప్పండి. అది మిమ్మల్ని నమ్మితే ప్రజలు ఖచ్చితంగా ఓటేస్తారు. అంతేగాని తెలుగుదేశం నుంచే ఎస్సీలను, కాపుల్ని, బీసీలని బయటికి లాక్కురావాలనే ప్రయత్నం మాత్రం చేస్తే ఎంతకన్నా పెద్ద పెద్ద స్ట్రాటజీలు వేసాడు జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 దాకా. అతన్నే మట్టి కనిపించేశారు. మీరు చేసే స్ట్రాటజీలకి జనం ఎవరు పడే పరిస్థితి ఉండదు. నేను ముద్రగడ్డ గారికి కూడా చెప్తున్నాను, కాపులకి ఇది ఈ గవర్నమెంట్లో ఏదో అన్యాయం జరిగిపోతుందంటే అలా నమ్మి వాళ్ళు ఎవరైనా ఉంటారు అంటే కనుక వైసీపీ కార్యకర్త ఉంటాడు. జగన్ గారి మీద ఉన్న ప్రేమతోటో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రేమతోటో ఉంటాడు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న ఈ ప్రభుత్వంలో బీసీలకో, కాపులకో, లేకపోతే మరొక ఎస్సీలకో అన్యాయాలు జరిగిపోతున్నాయి, అక్రమాలు జరిగిపోతున్నాయి, చంపేస్తున్నారు, డోర్ డెలివరీ చేస్తున్నారంటే నమ్మేవాడు ఎవడున్నాడండి? ఎక్కడ జరుగుతున్నాయి? జరిగితే చూపించండి. జరిగితే చూపించి అక్కడ ఒకవేళ న్యాయం జరగకపోతే దాని మీద ఫైట్ చేయండి. అప్పుడు మీరు రియల్ లీడర్స్ అవుతారు. అంతేగాని లేని దాన్ని క్రియేట్ చేసి బురద మనం జల్లాలి తెలుగుదేశం పార్టీ మీదో, జనసేన మీదో అంటే మళ్ళీ ఆ బురద వచ్చి మీ మీదే పడుతుంది. మిమ్మల్ని నమ్మేవాళ్ళు కూడా మిమ్మల్ని నమ్మరు. ఇది అంతా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుండి ఆయన చేస్తున్న స్ట్రాటజీ ఇది. కులాల వారీగా విడగొట్టడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం ఇదని ప్రజలందరూ భావిస్తారు. అప్పుడు మీ లీడర్షిప్ కూడా డ్యామేజ్ అయిపోద్ది.